నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజులు పర్యటించనున్నారు. విశాఖ ఏజెన్సీలోని డుమ్రిగూడ, అరకులోయ మండలాల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి పెందుర్తి, అనంతగిరి, అరకులోయ మీదుగా రోడ్డు మార్గంలో డుమ్రిగూడ చేరుకుంటారు. చాపరాయి జలవిహార్లో మత్స్యాలమ్మను సందర్శిస్తారు. అనంతరం చాపరాయి గెడ్డ మీదుగా పెదపాడు పీవీటీజీ గ్రామానికి చేరుకుంటారు. పీఎం జన్మన్ గృహ నిర్మాణాలను పరిశీలిస్తారు. గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి డుమ్రిగూడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దాదాపు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్గా శంకుస్థాపనలు చేస్తారు. రాత్రికి అరకులోయ చేరుకుని ఏపీటీడీసీ అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం 10 గంటలకు అరకులోయ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఇదే మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుంటారు. అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఎస్పీ అమిత్ బర్దార్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవేళ రేపు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. 2 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు ఉమ్మడి విశాఖ జిల్లా, పర్టికులర్గా అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా విశాఖ జిల్లాలోను 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన నేపథ్యంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అదేవిధంగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారని చెప్పి ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వెలువరించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంచెం క్రితం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న డిప్యూటీ సీఎం కు జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన పాడేరు, ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి పాడేరు, అరకు ప్రాంతాల పర్యటనకు ఆయన రోడ్డు మార్గాన వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈయన పర్యటనకు సంబంధించి ఈ రోజు ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలో పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు భారీ ఎత్తున మోహరించాయి. ఇంకా ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప్రోగ్రాం సంబంధించి ముఖ్యంగా చాపరాయి వద్ద ముత్యాలమ్మను మొట్టమొదట జలవిహారీ ప్రాంతంలో ముత్యాలమ్మ దేవాలయాన్ని డిప్యూటీ సీఎం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత చాపరాయి దగ్గర నుంచి పెదపాడు పీవీటీజీ గ్రామానికి చేరుకొని అక్కడ ఏదైతే ప్రధానమంత్రి జన్మన్ గృహ నిర్మాణాలను పరిశీలించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంలో భాగంగానే అక్కడ దాదాపు ఒక 200 రోడ్ల నిర్మాణాలకు కూడా వర్చువల్ గా డిప్యూటీ సీఎం శంకుస్థాపన కూడా చేస్తారు. అదేవిధంగా రేపు ఉదయం మనం చూసుకున్నట్టు అరకులోయ ప్రాంతంలో కూడా అక్కడ పర్యటన కొనసాగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పీవీజీటీ కళాశాలలో విద్యార్థులతో కొద్దిసేపు ముఖాముఖి కావడం, అదేవిధంగా వాళ్ళతో మమేకమై అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కావచ్చు, లేదంటే ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి అక్కడ అధికారుల యంత్రాంగంతో సమావేశం, అదేవిధంగా విద్యార్థులతో కూడాను ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే శంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటల వద్దకు చేరుకుని అక్కడ అటవీ శాఖ నిర్మించినటువంటి చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెన చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఇటువంటివి చాలా ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దాన్ని కూడాను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఇక మనం రేపు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 108 సూర్య నమస్కారాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళాశాలకు సంబంధించి అరకులో డిగ్రీ కళాశాల మైదానంలో ఆ కార్యక్రమానికి కూడా పాల్గొనే అవకాశం అయితే డిప్యూటీ సీఎం కనిపిస్తుంది. ఇక రేపు విశాఖపట్నం ఏదైతే శ్రీపరిలో నుండి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఉందో జూలో అక్కడ
ఎకో టూరిజం ప్రాజెక్ట్ సంబంధించి ఒక సమీక్షను కూడా అధికార యంత్రాంగంతో నిర్వహిస్తారని చెప్పి ఇప్పటికీ అధికారిక ప్రకటన అయితే వెలువడింది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో అక్కడ దాదాపు ఒక 1 అవర్ 1.5 అవర్ పాటు ఈ సమీక్షా సమావేశం అనంతరం తిరిగి విజయవాడ డిప్యూటీ సీఎం చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జ్యోతి. కిరణ్, మనం చూస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మారుమూల గ్రామాల మీద కానీ గిరిజన గ్రామాల మీద కానీ ఆయన మొదటి నుంచి కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చేపడుతున్న ఈ కార్యక్రమాల ద్వారా చూసుకున్నట్లయితే వెనుకబడిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోబోతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు సుదూర ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రం గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడిన పరిస్థితుల్లో తాము అధికారులు వస్తే ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాము. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కనీస మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి గత ఎన్నికల్లోనే మనం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు దశల వారీగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గత 2 నెలల క్రితం అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల సమస్యలను స్పష్టంగా తెలుసుకోవడం, ఇంకో పక్క రహదారి నిర్మాణాలు లేక రోజుల కొద్దీ, కిలోమీటర్ల కొద్దీ ఖాళీ నడకన రావడం, నీటి సమస్యతోటి, నీటి ఎద్దడితోటి చాలా ఇబ్బంది పడుతున్న గిరిజనులకు తాను ఒక స్పష్టమైన హామీని ఇవ్వడం, అదేవిధంగా అక్కడ కొన్ని రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏజెన్సీలో తాను చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఏ మేరకు వచ్చాయి, ఏ మేరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేటువంటి కోణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ ప్రాంతాల్లో పర్యటించిన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలైనటువంటి పాడేరు కావచ్చు, పెద్దబయలు కావచ్చు, ముంచింపుట్టు కావచ్చు, ఇంకా కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఏజెన్సీలో. ఆ ఏజెన్సీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఇప్పటికీ కూడా కనీస మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రోడ్లు లేని పరిస్థితి ఇప్పటికే మనం దఫాలుగా మనం చూస్తూనే ఉన్నాము. మనం కూడా చాలా మటుకు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి మన ఛానల్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మంచినీటి సమస్య కానీ, అదేవిధంగా రహదారులు లేక కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైతే డెలివరీ సమయంలో ప్రసవేదంతో మహిళలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గర్భం దాలిస్తే వాళ్ళని డోలీల్లో మోసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతం కావచ్చు, అరకులో ఉన్నటువంటి ఏరియా ప్రాథమిక ఆసుపత్రులు కావచ్చు తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితులు, వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా రోడ్ల నిర్మాణం అయితే కావాలి అనేది ఏజెన్సీ వాసుల ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి వీళ్ళు ఇప్పటికే పెద్ద ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏజెన్సీ పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుని చెప్పాలి. దాదాపుగా మనం ఇందాక చెప్పినట్టుగా 200 గ్రామాలకు ఏదైతే రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన శంకుస్థాపనలు కానీ, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ పరిష్కార దిశగా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని చెప్పి గిరిజనులందరూ కూడా ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.